ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక సోమవారం సందర్భంగా కృతయుగంలో జరిగిన యథార్థ సంఘటన అని మన బ్రహ్మోత్తర ఖండం చెప్తున్నది. ఈ కథ ప్రత్యేకంగా కార్తీక సోమవారం నాడు విన్న వాళ్ళందరికీ సౌభాగ్యం, సంపద లభిస్తుంది. ఈమె గొప్ప స్త్రీ అవుతుంది. సరస్వతి వలె అన్ని కళలోనూ రాణిస్తుంటుంది. రతీదేవి వంటి సౌందర్యము ఉన్నది. దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది. అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది. ఇలా అనేక రకములు ఉంటాయి. లక్ష్మీ కళతో తేజరిల్లుతుంది. నిత్యము పాతివ్రత్యంతో సౌభాగ్యంతో కలకలలాడుతూ ఉంటుంది. ఈమె ఆయుష్ గొప్పదే, సౌభాగ్యము గొప్పదే. కానీ అదేమిటంటే వివాహమైన కొద్ది కాలానికి ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు అని ఈమె జాతకంలో రాసి ఉంది. కానీ ఈవిడ తన భక్తితో పరమశివుడిని మెప్పించి తన భర్తని మళ్ళీ రప్పించుకుంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యమునా నదీ తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉన్నది. ఆ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పాలన చేసేవాడు. ఇది కృతయుగానికి సంబంధించిన కథగా చెబుతున్నది స్కాంద పురాణంలో. ఎందుకంటే ఇందులోని పాత్రలు దివ్యమైన ఇతిహాస పాత్రలు, పురాణ పాత్రలు. వారి కాలం పరిశీలిస్తే కృతయుగం నాటిది. చిత్రవర్మ అనే రాజుకి మొత్తం 8 మంది పుత్రులు కలిగారు. అటు తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది. ఒకే ఒక్క అమ్మాయి, పైగా అందరూ మగవాళ్లే. అయినా తర్వాత అమ్మాయి గాని పుడితే ఎంతో ప్రీతి కలుగుతుంది కదా, వాత్సల్యం ఏర్పడుతుంది. అతనికి అమ్మాయి పుట్టగానే ఎంత ఆనందం కలిగిందంటే పార్వతీదేవిని కన్న హిమవంతుని వలె ఆనందించారు. అయితే ఈ శైశవ దశలో ఉండగానే జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం చూపించి ఈమె భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగారు. వారు చక్కగా పరిశీలించి ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కనుక ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు జ్యోతిష్యులు. జ్యోతిష శాస్త్రవేత్తలందరూ ఆమె యొక్క జాతక ఫలాలన్నీ చెప్పారు. ఈమె గొప్ప స్త్రీ అవుతున్నది. సరస్వతి వలె అన్ని కళలోనూ రాణిస్తున్నది. రతీదేవి వంటి సౌందర్యము ఉన్నది. దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది. అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది. ఇలా అనేక రకములు వివరించారు. లక్ష్మీ కళతో తేజరిల్లుతుంది. ఈమె నిత్యము పాతివ్రత్యంతో సౌభాగ్యంతో కలకాలం కలకలలాడుతూ ఉంటుంది. ఈమె ఆయుష్ గొప్పదే, సౌభాగ్యము గొప్పదే అని జ్యోతిష్యులు చెప్పారు. అయితే అందరూ పండితులు ఇదే అభిప్రాయం చెప్పితే ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతున్నది. అదేమిటంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు అనే సూచన చూపించారు. ఈ మాట వినగానే రాజు హతాశుడయ్యాడు. ఇది చాలా దుర్భరమైన మాట, కానీ అది మనసులోనే అట్టిపెట్టుకున్నాడు. మొత్తానికి పిల్ల ఎదుగుతూ ఉన్నది. అక్షరాభ్యాసము మొదలైన జరుగుతున్నది. బహుశాస్త్ర గ్రంథములు పరిశీలించినది. గొప్ప విద్యా ప్రవీణురాలయ్యింది. కృతయుగం నాటి కథ అంటే అప్పటికే స్త్రీలు ఏ విధంగా పెరిగేవారు, ఎంత విద్యను పొందేవారు, ఎంత గౌరవంతో ఇంట్లో పూజింపబడేవారు అనేది తెలుస్తున్నది ఈ కథలో. అందుకు స్త్రీ సంతానం కలిగితే సంతోషించాలి, మహాలక్ష్మి అవతరించినట్లే భావించాలి. అలా ఈమె విద్యలో కూడా చాలా ఉన్నతురాలయ్యింది. అయితే ఈమె దగ్గరున్న చెలికత్తెలలో ఒక ఆమె ఒకరోజు మాట్లాడుతూ ఇలా చెప్పింది. చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త మేమంతా విన్నాం, నీకు తెలుసా అన్నది. నాకు తెలియదు. అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆ తండ్రి. స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె చెప్పవేసింది. వివాహమైన కొంతకాలానికే భర్త దూరమవుతాడట అని. వెంటనే చాలా బాధపడింది. ఎందుకంటే వివాహం వయస్సు దగ్గరికి వస్తున్నది. ఈ వార్త విన్నది. అంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఎలా ఈ దుఃఖం నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నది. ఎందుకంటే మనకి సూచిస్తూ ఒక చెడు జరగబోతుంది అని కనపడుతున్నప్పటికీ
భగవంతారాధన వల్ల బయటపడవచ్చు. ఇది శాస్త్రం చెబుతున్నది. ఈ తల్లి ఆలోచన చేసి ఏ విధంగా బయటపడాలా అన్న ఆలోచనలో ఉన్న సమయంలో ఆమెకొకటి గుర్తుకు వచ్చింది. గురువులను ఆశ్రయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ సమస్య వచ్చినా బెంబేలు పడకుండా ఎలా తరించాలో గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రము సమస్యలతో పాటు పరిష్కార మార్గములు చాలా చాలా చెప్పింది. ఈ మాట ఈనాటి యువతరానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఆమె వాళ్ళ గురువైనటువంటి యజ్ఞవాల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది. ఎందుకంటే ముత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నది కనుక దీర్ఘ సుమంగళిగా ఉన్నటువంటి ఋషి పత్నిని ఆశ్రయించింది. అందున యజ్ఞవాల్క్య మహాముని భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతున్నది. గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు. అలాంటి ఈ మైత్రేయి వద్దకు వెళ్ళింది. గొప్ప గొప్ప వ్రతములను శ్రమతో నియమముతో చేసి శివుడిని మెప్పించినటువంటి ఆ పెద్ద ముత్తైదువ అయిన ఆ మైత్రేయిని ఆశ్రయించింది. అప్పుడు మైత్రేయి, తల్లి, ఏమిటి నీ కోరిక అంటే ఆమె పాదములకు నమస్కరించి అడుగుతున్నది. గురువును ఆశ్రయించేటప్పుడు ఎంత వినయంగా అడగాలో ఈ తల్లి దగ్గరే నేర్చుకోవాలి. ఏ సత్కర్మ చేయడం వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతున్నదో, దీర్ఘ సుమంగళీత్వం లభిస్తున్నదో ఆ విధమైన సత్కర్మను నాకు ఆనతివ్వు. ఎందుకంటే బహుశాస్త్రములు తెలిసిన దానవు. గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు. కనుక శరణ్యవైన నిన్ను శరణు వేడి అడుగుతున్నాను. కరుణించి దీర్ఘ సుమంగళి ఎగునట్లు అనుగ్రహింపవలయు. అప్పుడు మైత్రేయి చెప్పుతున్నది. కొంతసేపు ఆలోచించి శాస్త్రములన్నింటినీ మననం చేసుకుని సరైన ఉపాయాన్ని చెప్తున్నది. ఓ రాజకన్య విను. శ్రీగౌరీని శాంకరిని నీలకంఠయుతముగా ఆరాధింపము. గౌరీదేవిని ఆరాధించాలి. ఎలాగా అంటే నీలకంఠుడైన పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. అక్కడ పెద్ద ముత్తైదువ గౌరీదేవి. రుక్మిణీదేవి కూడా భవ సమేతమైన భవానీదేవిని ఆరాధించినట్లు భాగవతం చెప్తున్నది. ఆ విధంగా ఆ తల్లిని ఆరాధించితే ఆపదలు భయాలు తొలగిపోతాయి. పైగా శుభ్రమైన శుద్ధ వస్త్రాలను ధరించి ప్రాతకాలమే పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ అంతరింద్రియ బహిరింద్రియాలను నిగ్రహించుకోవాలి. వాక్కుని నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. అనవసరపు మాటలు కూడదు. నిందా వాక్యములు కూడదు. ఇవన్నీ కూడా నియమములు, శివ సంబంధమైన శాస్త్రములు. ఏమి చెప్పుయో తెలుసుకొని కపటము లేని హృదయముతో ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేసినప్పుడు శివ అష్టోత్తర శతనామావళి, గౌరీ అష్టోత్తర శతనామం కూడా చేయాలి. ఉభయములను కలిపి ఆరాధన చేయాలి. పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపేవారికి భోజనం పెట్టి ముత్తైదవులకు పసుపు కుంకుమలు అందించి వస్త్రములిచ్చి ఆరాధించాలి. ఇలా చేస్తే ఇవి చేసేటప్పుడు ఏవైనా ఆపదలు రావచ్చు, ఏవైనా సమస్యలు రావచ్చు. అయినప్పటికీ చలించరాదు సుమా. ప్రారబ్ధం తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకోవాలి. పట్టుదలతో ఆచరిస్తే శుభం కలుగుతుంది. ఇలా చేసినటువంటి వారికి భవానీ శంకరుల ప్రసాదం వల్ల ఆపదలనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు. ఇష్టం కానిదేది ఏదీ జరగదు నీకు. ఇది శివపూజ మహిమసుమా. శివపూజ మహిమ వల్ల ఎలాంటి సంకటం నుంచైనా బయటపడతారు అని చెప్పగా తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపిణి అయిన మైత్రేయికి పునః ప్రమాణాలు చేసి వ్రతాన్ని చేపట్టింది. అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యం సోమవార వ్రతం చేస్తున్నది. ఈ లోపల తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చారు. అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు దొరికాడు వరుడుగా. ఇంతకంటే భాగ్యం ఏమున్నది? అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పాను.
నలచక్రవర్తి అప్పటి రాజు. నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి. ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడి తనయుడు చంద్రాంగదుడు. ఈ చంద్రాంగదుడే ఇప్పటి వరుణిగా వచ్చినటువంటి వాడు. అంటే నలచక్రవర్తికి ముని మనవడు, ఇంద్రసేనునికి పుత్రుడు ఈ చంద్రాంగదుడు. పైగా అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆ సంబంధం వచ్చింది, నిశ్చయమైనది, వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే యమునలో విహరించాలనే కోరిక పుట్టిందట ఆ యువరాజుకి. దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు మామగారు. దానితో యమునా నదీ తీరమునందున్న తోటలంతా విహారించి యమునలో నౌకా విహారం చేశారు. తన పరివార సమూహంతో సహా ప్రీతిగా వెళుతున్నాడు. అప్పుడు యమున మంచి పొంగు మీద ఉన్నది, నిండుగా ఉన్నది. కొంత దూరం వెళ్ళేసరికి యమున పొంగి ఉధృతమై పడవ కొట్టుకుపోయింది. వెంటనే ఆ వార్త తెలిసింది. ఆ మామ చాలా బాధపడి యమునా నది తీరానికి వచ్చి విలపించాడు. మొత్తం పూర ప్రజలందరూ కూడా బాధపడ్డారు. అందరి మృతదేహాలు వచ్చాయి, కానీ ఈ చంద్రాంగదుని మృతదేహం మాత్రం రాలేదు. అంటే మృతదేహం కూడా దొరకనంతగా కొట్టుకుపోయాడు అని భావించారు వీళ్ళందరూ. దుఃఖింతులయ్యారు. కూతురికి ఎలా చెప్పాలా అని చూస్తున్నారు. మృతదేహమా కనిపించలేదు, కానీ మరణించాడు అనడానికి సంపూర్ణమైన ఆధారాలు కనబడుతున్నాయి. ఈ మాట చెప్పలేక, చెప్పినప్పటికీ గురువాక్యముల యందు విశ్వాసం చేత, భగవంతుని యందు శ్రద్ధ చేత ఇది ఒక కష్టం వచ్చినప్పుడు కూడా చలించకూడదు అని చెప్పినది కనుక గురువాక్యాన్ని ఆధారం చేసుకొని శివారాధన కొనసాగిస్తున్నది ఈ యువతి. ఈ వార్త తెలిసిన ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖితుడయ్యాడు. అతని బాధ చెప్పలేనంత. ఎందుకంటే కన్న తండ్రి కదా. ఆ బాధతో అతడు రాజకార్యములను కూడా విస్మరించిన దశను గమనించి దాయాదులు అతనిని బంధించి చెరసాలలో పెట్టి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తున్నది. అలా 3 ఏళ్లు గడిచాయి. యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతులోకి వెళ్ళిపోతుండగా కొందరు నాగకన్యలు అక్కడికి వచ్చారు. ఆ దివ్యమైన యమునా నది లోపలి భాగాలలో మునిగిపోతుంటే చూసి పట్టుకున్నారు. వాళ్ళు ఇతడి తేజస్సు చూసి మనసుకు ఏమనిపించిందో కానీ క్షేమంగా నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారములు చేసి విశ్రాంతినివ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పాలించే దివ్య సార్వభౌములలో ఒకడైన తక్షకుడు వచ్చారు. అతడు వచ్చి ఇతని చరిత్ర అంతా తెలుసుకొని అతిథిగా వచ్చిన ఈయనకి అన్ని విధములైన సౌకర్యములు, ఆతిథ్యములు సమర్పణ చేసి అటు తర్వాత కూర్చొని కబుర్లాడుతూ, నువ్వు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం ఉన్నదే, అది నీ యొక్క సౌభాగ్యం, అందులో సందేహం లేదు. నువ్వు ఇలా బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉన్నది. నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు అది చెప్పు అని అడిగాడు. అప్పుడు ఒకసారి తన ఇష్టదైవాన్ని తలుచుకొని చంద్రాంగదుడు చెప్తున్నాడు ఇలా: సర్వ ప్రపంచానికి దేవతలకు కూడా ఎవరైతే దేవుడో, ఎవరు ఈశ్వరుడో, ఆ విశ్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సాంబ సదాశివుడు నాకు ఇష్టదైవము. ఏ దేవుడిని దేవతలలో మహాదేవుడు అని అంటారో, మహాదేవ శబ్దమే చెప్తున్నది ఆయన సర్వదేవతా శ్రేష్ఠుడు అని. అట్టి ఉమాపతిని ఇష్టదైవముగా కొలుచుకుంటున్నాను అన్నాడు చంద్రాంగదుడు. అది విన్న తక్షకుడు సంతోషించి, శివభక్తులను పూజించడం శివుడిని పూజించడమే, అందుకు నీకు తృప్తి కలిగేలా నీకు అన్ని ఆతిథ్యములు అందించి ఇక్కడే నిన్ను ఉండమని కోరుకుంటున్నాం అంటే అప్పుడు చంద్రాంగదుడు చెప్తున్నాడు, ఎన్ని ఉన్నప్పటికీ నాకిది విదేశమే, నా దేశానికి వెళ్ళే ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు దివ్యమైన తన యొక్క పరివారాన్ని ఇచ్చి పంపించాడట. ఒక గుర్రాన్ని ఇచ్చారు. ఆ గుర్రం కాని ఎక్కితే ఎక్కడికి అని మనసులో అనుకుంటామో అక్కడికి వెళ్ళగలరు. అలాంటి కామయానమైన తురాగాన్ని ఇచ్చారు. ఆ తురాగాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి క్షేమంగా చేరుకున్నారు. తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది. అది కూడా ఎలాగూ అంటే
ఆ రోజు సోమవారం వ్రతం చేసి ఆ శివుని యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉంటే ఆ నదిలోంచి గుర్రంతో వస్తూ కనబడ్డాడట భర్త. శివపూజ వృధా కాలేదు అన్నది ఈ విధంగా తిరిగి భర్తను పొందింది. విషయం తెలిసి తండ్రి సంతోషించాడు. తాను తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుంచి విముక్తి కలిగించాడు చిత్రాంగదుడు. ఇలా ఆదుకున్న పరమేశ్వరుడిని ఉద్దేశించి అఖండమైన రుద్రాభిషేకములు చేశాడు చంద్రాంగదుడు. చంద్రాంగదుడి తండ్రి అయిన ఇంద్రసేనుడు ఇక చిత్రవర్మ ఆనందానికి అంతులేదు. ఇలా వీరందరూ కలిసి శివారాధన చేసి ధన్యులయ్యారని సోమవార వ్రత మహిమని బ్రహ్మోత్తర ఖండం చెప్తున్నది. ఈ సోమవార వ్రత కథ విన్నవారికి, చదివిన వారికి, వ్రతం చేసిన వారికి సమానమైన ఆశీర్వాదాలు అందుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి.